ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, ఆదివారం. తిథి పాడ్యమి. ఉదయం 8:12 వరకు. తదుపరి విధియ. నక్షత్రం పూర్వాషాఢ. తెల్లవారుజామున 3:06 వరకు. వర్జ్యం ఉదయం 11:32 నుంచి 1:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:16 నుంచి 5:03 వరకు. అమృతకాలం రాత్రి 9:55 నుంచి 11:39 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 5:46. ఈ రోజు విశేషం పుష్యమాస ఆదివారం. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన పుష్యమాసంలో వచ్చే ఆదివారం కావడం. పుష్యమాసం శనిదేవుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. సాధారణంగా ఈ మాసాన్ని శూన్యమాసం అని వ్యవహరిస్తూ శుభకార్యాలకు అంటే వివాహాది క్రతువులకు దూరంగా ఉంచుతారు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, జపతపాదులకు, దైవారాధనకు ఈ మాసం ఎంతో ఉత్కృష్టమైనదిగా చెప్పబడింది. అసలు వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈ విశిష్ట రోజు యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకృతిని, గ్రహ కూటమిని శాంతింపజేయడం, మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. పుష్యమాసం అంటే పోషణ అని అర్థం. ఈ మాసంలో చేసే దైవారాధన జీవులకు పుష్టిని, తుష్టిని కలుగజేస్తుంది. ఈ ఆదివారం నాడు వచ్చే విధియ తిథి చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ ఆదివారం కాబట్టి సూర్యచంద్రుల అనుగ్రహం ఏకకాలంలో పొందడానికి ఇది మంచి తరుణం. జ్యోతిష్య రీత్యా రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనోకారకుడు. వీరిద్దరి అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఇక ఈరోజు చేయవలసిన పూజా విధానం గురించి లోతుగా పరిశీలిస్తే, ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం చాలా ముఖ్యం. సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన ఉతికిన వస్త్రాలను ధరించాలి. పుష్యమాసం చలికాలం కాబట్టి నువ్వుల నూనెతో ఒంటికి మర్దనా చేసుకుని స్నానం చేయడం ఆరోగ్యరీత్యా, శాస్త్రరీత్యా శ్రేష్టమని చెప్పబడింది. స్నానానంతరం ఇంటిని శుభ్రం చేసుకుని పూజామందిరంలో దీపారాధన చేయాలి. ఈరోజు ప్రధాన దైవం ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి కాబట్టి పూజా మందిరంలో సూర్య భగవానుని పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ఎర్రటి పూలతో అలంకరించాలి. సూర్యునికి ఎర్రని మందారాలు లేదా ఎర్రటి రంగులో ఉండే ఏ పుష్పాలైనా అత్యంత ప్రీతికరం. అంతకంటే ముందుగా ఇంటి బయట లేదా తూర్పు దిక్కున నిలబడి ఉదయిస్తున్న సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఈరోజు చేయవలసిన అతి ముఖ్యమైన క్రతువు. ఒక రాగి పాత్రలో శుద్ధ జలాన్ని తీసుకుని అందులో కొంచెం కుంకుమ, ఎర్రటి పువ్వులు, కొన్ని అక్షతలు, నల్ల నువ్వులు వేయాలి. పుష్యమాసంలో నీటిలో నల్ల నువ్వులు వేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని, సూర్య అనుగ్రహంతో పాటు శని భగవానుడి శాంతి కూడా లభిస్తుందని ప్రతీతి. 2 చేతులతో ఆ రాగి పాత్రను తలపైకి ఎత్తి సూర్యుని వైపు చూస్తూ నీటి ధారను నెమ్మదిగా వదులుతూ ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాలను జపిస్తూ 3 సార్లు అర్ఘ్యం వదలాలి. ఆ నీరు కాళ్లపై పడకుండా చూసుకోవాలి, లేదా కింద ఒక పాత్రను ఉంచి అందులో పడేలా జాగ్రత్త వహించాలి. అర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంట్లోకి వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఎంతో శుభప్రదం. వాల్మీకి రామాయణంలో అగస్త్య మహాముని శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం చదవడం వల్ల శత్రుజయం, ఆరోగ్య సిద్ధి, ఆయుర్దాయం పెరుగుతాయి. మీకు సంస్కృత శ్లోకాలు చదవడం రాకపోతే కనీసం సూర్యుని 12 నామాలు స్మరించుకోవడం మంచిది. ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే సూర్యునికి పరమాన్నం లేదా గోధుమలతో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. గోధుమలు సూర్యునికి సంబంధించిన ధాన్యం కాబట్టి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం శ్రేష్టం. అలాగే పుష్యమాసం కాబట్టి నువ్వులతో చేసిన పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విశిష్టమైన రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతమైనవి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో, ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ వ్యాధులు లేదా ఎముకల బలహీనతతో బాధపడుతున్నారో వారికి ఈరోజు చేసే సూర్యారాధన దివ్య ఔషధంలా పనిచేస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని శాస్త్రం చెబుతోంది. అంటే ఆరోగ్యాన్ని సూర్యుడి నుంచి కోరుకోవాలని అర్థం. పుష్యమాసంలో సూర్యకిరణాల్లో ఉండే ప్రత్యేకమైన శక్తిని గ్రహించడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జాతకరీత్యా ఎవరికైతే రవి నీచ స్థితిలో ఉన్నాడో లేదా శని ప్రభావం ఎక్కువగా ఉందో వారు ఈరోజు శివాలయంలో కానీ, నవగ్రహాల వద్ద కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది.
ప్రభుత్వపరమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నా ఈరోజు చేసే ఆదిత్యుని పూజ వల్ల ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, సమాజంలో గౌరవం లభించడానికి ఈ వ్రతం దోహదపడుతుంది. ఈరోజు పాటించవలసిన నియమాలను పరిశీలిస్తే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. వీలైతే పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయడం లేదా ఏకభుక్తం చేయడం మంచిది. పగటిపూట నిద్రించడం నిషిద్ధం. అలాగే ఈరోజు పితృదేవతలను స్మరించుకోవడం కూడా మంచిది. పుష్యమాసం పితృకార్యాలకు కూడా ప్రసిద్ధి చెందింది కాబట్టి అన్నదానం చేయడం లేదా పేదలకు గోధుమలకు బెల్లం, నువ్వులు దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలం కాబట్టి అవసరంలో ఉన్న వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల సూర్య భగవానుడు సంతోషిస్తాడు. మన చుట్టూ ఉన్న జీవులలో దైవాన్ని చూడడమే నిజమైన పూజ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజును వృధా చేయకుండా దైవ చింతనలో గడపడం ఉత్తమం. ఇంతటి విశేషమైన ఈరోజు స్వామివారిని పూజించినా, వీలు కాని వారు ప్రార్థించినా ఓం శ్రీ సూర్యనారాయణాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి భక్తి సందేహాలు ఉన్నా కామెంట్స్లో అడగండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. మన భక్తి సమాచారం ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఆ స్వామివార్ల అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయాలి. ఉద్యోగం, వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఒత్తిడి పెరుగుతుంది. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. నలుగురిని కలుపుకొని ముందుకు పోవాలి. కాలం అనుకూలిస్తుంది. ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. బద్ధకాన్ని దరిచేరనీయకండి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు ఉంటాయి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనస్సుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గంలో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఒక మంచి జరుగుతుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తొలగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభీష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కీలక విషయాల్లో అప్రమత్తత అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈశ్వర స్తుతి శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం గోచరిస్తుంది. మనోబలంతో విజయం సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. అవిష్ట స్థితికై బాగా శ్రమించాలి. వృధా ఖర్చు సూచితం. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. కొందరి వల్ల అపార్థాలు వస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. ఆనందించే అంశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మేలు.
అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదల, నైపుణ్యంతో ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగం ఉంది. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులను కలుస్తారు. ఉద్యోగ రీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం, సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో కొంతవరకు ఖర్చులు పెరుగుతాయి. బుద్ధి బలం బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వింటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఎవరిని అతిగా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. గతం కన్నా మేలైన కాలమిది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహలాభం, వాహన యోగాలు ఉన్నాయి. సమాజ హితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్తను వింటారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం ఉంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహన యోగం గోచరిస్తుంది. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు నెరవేరుతాయి. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్ట యోగం ఉంది. చేపట్టిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. అంతా శుభమే జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. విష్ణు స్తోత్రాలు చదువుకుంటే మంచిది. ఇష్టదైవారాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగ ఫలం బాగుంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. వివాహం కాని వారికి దూరపు బంధువులలో సంబంధం కుదురుతుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విజ్ఞానాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అన్ని విషయాలలోనూ ఉత్సాహంగా ఉంటారు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్తారు. అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతం కంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకూల ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి షికార్లు చేస్తారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనియకండి. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదో పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభానికి మంచిది. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉత్తమ కాలం నడుస్తోంది. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. కొందరి ప్రవర్తన ఈ రాశి వారికి బాధిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడెదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టువిడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి.
మనోబలం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త శక్తినిస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రవి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంది. వ్యాపార పరంగా శ్రమ ఉంటుంది. భూ గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంది. అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. రుణ భారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కొంత అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను అందుకుంటారు. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. మంచి కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం సూచితం. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఉంది. వాణిజ్య రంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విజయ సిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. చంద్ర ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.